మూర్ఖులారా, నేను ఎల్డోరిన్, పురాతన డ్రాగన్ ఆత్మ. కాలం గతించినా కథల శక్తి అక్షయంగా ఉంటుంది. ఈరోజు మీకు ఒక అద్భుతమైన డ్రాగన్ గాథ చెప్పబోతున్నాను. ఇది ధైర్యం, నమ్మకం మరియు మాయ గురించి. సిద్ధంగా ఉన్నారా? డ్రాకో, ద కైండ్ హార్టెడ్ డ్రాగన్. చాలా ఏళ్ల క్రితం ఎత్తైన కొండల మధ్య ఒక అందమైన గ్రామం దగ్గర ప్రజలు ఒక మహా డ్రాగన్కు భయపడుతూ జీవించేవారు. ప్రతి రాత్రి ఆ డ్రాగన్ గర్జించడం విని వారు భయంతో వణికిపోయేవారు. కానీ గ్రామస్తులకు తెలియని విషయం ఏమిటంటే ఆ డ్రాగన్ నిజానికి చాలా మంచివాడు. అతని పేరు డ్రాకో. ఆ డ్రాగన్ నీలం రంగు పొట్ట, మెరిసే కళ్ళు కలిగి ఉండేది. మిగతా డ్రాగన్స్లా కాకుండా అతను చల్లని మబ్బులు రప్పించగలడు. కానీ గ్రామస్తులు ఎప్పుడూ ఈ నిజాన్ని తెలుసుకోలేదు. ఒకరోజు భయంకరమైన ఎండ విలేజ్ను చుట్టుముట్టింది. చెరువులు ఎండిపోయాయి, పంటలు కరువు అయ్యాయి. కనీసం త్రాగడానికి నీరు కూడా లేకుండా పోయింది. గ్రామస్తులు వర్షం కోసం ప్రార్థనలు చేశారు. కానీ మేఘాలు కనిపించలేదు. అప్పుడు లీనా అనే ధైర్యమైన చిన్నారి డ్రాగన్ గుహకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. గ్రామస్తులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ లీనా వెనక్కి తగ్గలేదు. కొండపైకి చేరుకున్న ఆమె డ్రాకోను ఒంటరిగా, దిగులుగా చూసింది. అతని పెద్ద రెక్కలు నిరాశగా కూలిపోయినట్లుగా కనిపించాయి. లీనా తన దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకు గర్జిస్తున్నావు?" అని అడిగింది. దానికి డ్రాకో ఆశ్చర్యపోతూ, తాను భయపెట్టడం కోసం కాదు, మేఘాలను పిలవడం కోసం గర్జిస్తున్నాను, కానీ ఎవరూ తనను అర్థం చేసుకోవట్లేదని చెప్పాడు. లీనా తనకు సహాయం చేస్తానని చెప్పి గ్రామానికి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పింది. ప్రజలు మొదట నమ్మలేదు. కానీ సాయంత్రం లీనా వారందరినీ కొండపైకి తీసుకువెళ్ళింది. అందరూ చూస్తుండగా డ్రాకో తన తల పైకెత్తి గర్జించాడు. కొద్దిసేపటికి మేఘాలు కుమిగూడాయి, మెరుపులు మెరిశాయి. కుండపోతగా భారీ వర్షం కురిసింది. దీనివల్ల పంటలు పచ్చగా మారాయి. నదులు మళ్ళీ ప్రవహించాయి. గ్రామస్తులు ఆనందంతో కేకలు వేస్తూ డ్రాగన్ను కృతజ్ఞతతో చూశారు. ఆ రోజు నుంచి డ్రాకోను చూసిన వారు భయపడకుండా మిత్రుడిగా చూడటం ప్రారంభించారు. వర్షం అవసరమైనప్పుడల్లా డ్రాకో గర్జన వారికి వినిపించేది. దానిని వారు హృదయపూర్వకంగా చూస్తూ ఉండిపోయేవారు. ఆహా, ప్రతి కథ ఒక కొత్త సందేశాన్ని మోసుకొస్తుంది. ధైర్యం, నమ్మకం, గౌరవం మరియు నేర్చుకోవలసిన విలువలు. మరలా కలుసుకునే వరకు మాయాజాలాన్ని నమ్మండి మరియు మీలోని శక్తిని తెలుసుకోండి. ఈ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. త్వరలో మరో అద్భుతమైన కథలో కలుద్దాం.